కాల్ రావడం జరిగింది. ఎంతటి బాధాకరం అంటే, ఒక కొడుకు పేరు మీద ముగ్గు వేయడం జరిగింది. కొడుకు పేరు మీద ముగ్గు వేయడం జరిగింది. అది కూడా ఈ మూడాళ్ళల్లో ఆరుద్ర నక్షత్రం పనికిరాదు. మరి ఆరుద్ర నక్షత్రం రోజు ముగ్గు పోయడం జరిగింది. అటు పిమ్మట ఆ ముగ్గు పోసినటువంటి వ్యక్తి మరణించినటువంటి దాఖలాలు ఉన్నవి. సో ఎందుకు ఈ విషయాన్ని చెప్పడము అంటే, మనకు ముహూర్తము అనేటువంటిది ఉంటుంది. సో మొన్న ఈ మధ్య కూడా లైక్ ఒకటి పూర్వభద్ర నక్షత్రానికి సంబంధించి ఒకరు ముహూర్తం పెట్టడం జరిగింది. మరి ఈ ముహూర్తంలో భాగంగా ఆ ముహూర్తం పెట్టి గృహప్రవేశం అయినాక ఒక 10-15 రోజులలోనే ఇంటి యజమాని చనిపోవడం జరిగింది. మరి ఇలాంటి సందర్భాలు ఎందుకు అంటే, కొందరు చూసుకునేవారు ఉంటారు, కొందరు చూసుకునే వారు ఉంటారు. ముహూర్త బలము అనేటువంటిది ఖచ్చితంగా అవసరము అనేది ఇది మీరు అర్థం చేసుకోగలరు. ఎందుకు అంటే, తారాబలం లేకుండా, ముహూర్త బలం లేకుండా మనం వెళ్ళేటువంటి పరిస్థితులలో, మనము చేసేటువంటి కార్యక్రమాలలో మనకు ఆ ఇంటి యజమాని తర్వాత ఆ ఇంట్లో ఆరోగ్యానికి సంబంధించినటువంటి ఇబ్బందులు ఎదురయ్యే పరిస్థితులు ఉంటాయి. కనుక కొందరు ముహూర్తాలు వెళ్ళిపోతున్నాయని, లేదా మళ్ళీ ఇంకో 3-4 నెలల దాకా మూడాలు ఉంటాయని చెప్పి, లేదా ఏదో విషయాలలో తొందరపడి ఏవో ముహూర్తాలు పెట్టేసుకుంటారు. కొందరు తెలిసి తెలియక చెప్పినటువంటి ముహూర్తాలతోనే వెళ్ళిపోతూ ఉంటారు. మరి ఆ ముహూర్త బలమైన తర్వాత కొందరికి చూడండి, గృహప్రవేశం అయిన తర్వాత విపరీతమైనటువంటి ఆరోగ్య సమస్యలు కానీ, ధనపరమైనటువంటి ఇబ్బందులు కానీ, ఆ ఇంటి ఈఎంఐ కట్టడానికి కూడా ఇబ్బందిగా ఉండే సందర్భాలు ఉంటాయి. కనుక కొందరు ఏదో పాలు పొంగించుకొని వెళ్ళిపోతారు. అట్లా కూడా పర్ఫెక్ట్గా ఆ ఇంటికి కావాల్సింది ఒక పుణ్యవచనం కానీ, అదేవిధంగా గణపతి పూజ కానీ మీకు తోచింది చిన్నగా చేసుకోండి. ఎట్టి కోశాన కూడా, ఎందుకంటే ఆ ప్రదేశంలో ఎవరో ఉండి వెళ్ళిపోయి ఉంటారు, లేదా కొత్తగా మీరు గృహం కట్టి ఉన్నారనుకోండి, ఆ గృహము కడుతున్నటువంటి సందర్భాలలో ఆ కూలీలు కావచ్చును, ఆ మేస్త్రి కావచ్చును, ఎవరో అంటుముట్టులలో కూడా వారికి కావాల్సింది పనియే ప్రత్యక్ష దైవం. అయితే వారు వర్క్స్ చేస్తూ ఉంటారు, అక్కడే పడుకుంటూ ఉంటారు. అదేవిధంగా వారికి ఏమైనా దెబ్బలు తాకుతుంటాయి, రక్తము చెందుతూ ఉంటుంది, చెప్పలేం. ఇలాంటి సందర్భాలలో ఆ ప్రదేశం అనేటువంటిది ఒక దోషపూరితంగా తయారవుతుంది. అప్పుడు మనం ఖచ్చితంగా పుణ్యాహవచనం చేసుకొని, గణపతి పూజ చేసుకొని, వాస్తురీత్యా మన శక్తి కొలది పూజాది కార్యక్రమాలు చేసుకొని వెళ్ళడం ద్వారా అత్యంత శుభాలు మనకు కలుగుతాయి. కనుక ఎవరైనా తొందరపడి ఇవి తెలిసి తెలియక మీరు ముందుకు వెళితే మాత్రము ఇబ్బందులు పడాల్సింది మీరే. కనుక అది అర్థం చేసుకోగలరని నా యొక్క విన్నపం. ఆల్ ద బెస్ట్.